అందరికీ నమస్కారం అండి. గోరుచిక్కుళ్ళు ఇవి అరకిలో అండి. 2 విజిల్స్ రానిచ్చాను. కొంచెం ముదురుగా ఉన్నాయి. లేకపోతే ఒక్క విజిల్ అయితే సరిపోతాయండి లేతవి అయితే. ఇవి తోటలో పండినవి అనమాట. ఇవి ఉడకబెట్టేశాను. ఊరికే కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వాటర్ అవసరం లేదండి. కొంచెం వాటర్ వేసి 2 విజిల్స్ రానిచ్చాను. దీనికి కావాల్సినవి పచ్చి కారంతోనండి. ఎండు కారంతో మామూలు కొబ్బరి కారంతో చేస్తాము. అది కాకుండా 6 ఎక్కువ కారం లేవు ఇవి. 3 ఉల్లిపాయలండి చిన్నవి. దీనికి వచ్చరికి ఈ స్పూన్నర సాల్ట్ అండి. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అలా వెల్లుల్లి కొబ్బరి వేసుకుంటాం కానీ అవి వేయట్లేదు ఎండాకాలం కదా, కొంచెం అందుకని కొంచెం టేస్టీ కోసమే పచ్చిమిర్చి ఇట్లా వేస్తే ఈ ఉల్లి చలువ చేస్తుందండి. వెల్లుల్లి వేడి చేస్తుంది. కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని ఈరోజు ఇలా చేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకొని వేసుకుందాం. ఇక పోపుకి 2 గరిటెలు ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వేస్తా కానీ ఈ మధ్య తగ్గించాను. మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఆయిల్స్ తక్కువ వేసుకోవచ్చండి. లెవెల్ అయిపోయిద్ది, బాగుంటుంది. అవి ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ కూడా వస్తుంది. పోపు వేసుకుందాం. పోపండి, కరివేపాకు. ఇవి వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఈ లోపల ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం. ఇదండి మిక్సీ పట్టాను. కచ్చా పట్టుకోవాలి. పోపు అయ్యిందండి, పేస్ట్ వేసుకుందాం. పసుపు అండి చిటికేడు. కలయి పెట్టుకుందామండి. బాగా మగ్గాలండి, ఇంకొంచెం మగ్గాలండి. మగ్గిందండి, కొంచెం ఉంది. మనము ఈ గోరుచిక్కుళ్ళు వేసుకొని కూడా మగ్గబెట్టుకుందాము. ఇలా వేసుకుంటే ఇప్పుడు దీంట్లో కలిపాం కదండి, గోరుచిక్కుళ్ళలో నుంచి వాటర్ వచ్చింది. ఈ వాటర్కి కొంచెం హై పెట్టుకొని మనం మగ్గం పెట్టుకోవాలి. ఇంకొకటండి, అందరికీ ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక విషయం అండి, అందరూ పూజాధికారులు చేస్తున్నారు కదా, ఎవరి పూజా విధానం బట్టి వాళ్ళు ఉంటుంది. నేను తప్పను, కానీ మనము అన్నీ తెలుసుకొని పూజ చేయడము ఎలా ఉంటుందో చాలా కష్టమేనండి. పూజా విధానం అందరూ నేర్చుకొని చేయడము. ఏదైతే పూజా విధానం ఉందో దాన్నే మెడిటేషన్ లోపల మనకు అంతర్ముఖంగా పోవడం చేయడం జరుగుతుందండి. మెడిటేషన్ చేస్తే కూడా అదే స్థితి వస్తుంది. మీరు కష్టపడి పూజ చేయడం ఎలా కష్టమో, కానీ ఈజీగా ధ్యానం చేయొచ్చండి. అదే పూజా విధానం. ఏం తెలియపోయినా మాస్టర్ గారు మనల్ని లోతులకి తీసుకెళ్ళిపోతారనమాట. కొంచెం చేతులు కొద్దిగా వణుకుతున్నాయి నాకు. సరేనండి, ఇది కొంచెం కలిపి పెట్టుకుందాం. మీరు మెడిటేషన్ చేయడానికి చూడండి, ఎంత వీలైతే అంత మంచిది అనమాట. మనం అంతర్ముఖంలోకి వెళ్ళడంలో మనము మన భావాంతాన్ని సృష్టిస్తామన్నమాట. మన ఆత్మనే మనం సృష్టిస్తాము అంటారు మాస్టర్ గారు. కొంచెం మగ్గాలండి, తప్పుగా అనుకోవద్దు. నేను పూజాధికారులు బాగానే చేశాను. పూజా విధానం అంటే చాలా టైం పడుతుంది. మనం చాలా పూజ కాడ చాలా కష్టపడాలి. కానీ ఇది ఒక క్రమశిక్షణ అండి, అట్లని మానుకోవద్దు. ఇది చేసుకుంటూ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము పరమాత్మకు దగ్గర అవుతామన్నమాట. ఇది చెప్పాలని మీకు. సరేనండి, ఇంకొంచెం వేగాలి. హై పెట్టే కదా, వాటర్ అంతా ఇచ్చిపోయిందండి. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది. తీసుకుంటాం. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.